అవనిపై ఆ దేవుని అద్భుత సృష్టి అమ్మ. స్వచ్ఛమైన ప్రేమకి ప్రతిరూపం అమ్మ. ఆప్యాయత అనురాగాలకు చిరునామా అమ్మ. త్యాగమనే పదానికి నిర్వచనం అమ్మ. అపురూపమైన తొలి స్నేహ మాధుర్యం అమ్మ. నవమాసాలు మోసి జన్మనిచ్చిన మాతృమూర్తికి ఏమిచ్చినా రుణం తీరదు. ప్రతి మనిషి జీవితంలో అమ్మే అమృతమూర్తి. నిత్యం ప్రేరణ ఇచ్చే చైతన్యశీలి. నిత్యమై సత్యమై వందనాలు అందుకునే త్యాగశీలి. ఆమెకు మాతృదినోత్సవ వేళ పాదాభివందనం. అమ్మ అనే రెండు అక్షరాలు అనురాగ చిహ్నాలు, ఆత్మీయతకు సంకేతాలు. సృష్టిలోని జీవరాశులన్నిటికీ మూల కారణం మాతృమూర్తే. ఆప్యాయత ఆమె సొంతం, సహనానికి మరో రూపం. అందుకే తల్లిది అద్వితీయ స్థానం. ప్రతి మనిషికి తొలి గురువు అమ్మే. మనం వేసే ప్రతి అడుగులో నడిపించే మార్గదర్శి. త్రిమూర్తులైనా, అల్లా అయినా, జీసస్ అయినా అమ్మ ఆలనా పాలనలోనే అంతటి వారయ్యారు. అందుకే స్వర్గం ఎక్కడుందంటే తల్లి పాదాల చెంతనే అని సందేశం ఇచ్చారు. అమ్మంటే ఓ కమ్మని కావ్యం. అమ్మంటే ఓ అద్భుత బంధం. అమ్మంటే ఓ నమ్మకం. అమ్మంటే ఓ ఆత్మీయ నేస్తం. ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎన్ని కావ్యాలు రాసినా తల్లి ప్రేమ ముందు చిన్నవే. కష్టం కలిగినా, సంతోషం కలిగినా నోటి వెంట వచ్చే తొలి పదం అమ్మే. అందుకే చిత్ర పరిశ్రమలోనూ అమ్మకు పెద్దపీట వేశారు. అమ్మంటే ఆప్యాయత, అమ్మంటే అనురాగం. సృష్టికి మూలం అమ్మ. దేవుని ప్రతిరూపమే అమ్మ. అందుకే దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించారంటారు. అందుకే అమ్మను దేవుడి ప్రతిరూపంగా కొలుస్తారు. ఇంటి కోసం, పిల్లల కోసం జన్మంతా కష్టపడమే తప్ప తన కోసం ఏది ఆశించని నిస్వార్థ జీవి అమ్మ. కన్నులకు కనిపించని బాధను మనసుతో తెలుసుకుంటుంది. పెదవులు పలకని ఆకలిని కన్నులతో గ్రహిస్తుంది. తమ కోసం సర్వస్వం ధారపోసి పెంచి పెద్ద చేసిన తల్లి హృదయం వారి క్షేమం కోసమే ఎప్పుడు పరితపిస్తూ ఉంటుంది. అందుకే అమ్మ గొప్పతనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే మాతృ దినోత్సవం రోజున మాతృదేవోభవ అంటారు. కన్న తల్లి రుణం తీర్చాలంటే అమ్మగా పుట్టాల్సిందే. నీ కళ్ళల్లో వెలుగునే, పసితనంలో కంటికి రప్పినే, బాల్యంలో చదువునే, యవ్వనంలో మార్గదర్శనే, ఉద్యోగ వివాహాల్లో నీ అభివృద్ధినే ఉంటా అంటుంది అమ్మ. ఆ తర్వాత ఎండుటాకే రాలిపోయే సమయంలో కూడా తన బిడ్డల బాగోగులు చూసే దేవతగా నిలుస్తుంది అమ్మ. జన్మనిచ్చిన పాపానికి భూదేవికి మించిన ఒరిమితో కన్న బిడ్డలకు నీడే నిత్యం వారి బాగోగులే జీవనంగా బతుకుతుంది అమ్మ. కోపంతో తిట్టినా, ఆవేశంతో అరిచినా ప్రేమగా దగ్గరికి తీసుకుంటుందే తప్ప దండించదు. బాధపడితే ఓదార్పునిస్తుంది, భయపడితే ధైర్యం ఇస్తుంది. అన్ని వేళలా చేతినిస్తూ అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఓ గురువులా, ఓ స్నేహితుడిలా, ఒక శిక్షకుడిలా, ఒక సేవకుడిలా అన్నీ తానే అందమైన భవిష్యత్తును అందించేదే అమ్మ. ఇంకా అమ్మ గురించి ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది అమ్మ గురించి.